దాన్ని బట్టి పెడదామని. అదే కొన్ని నేను పాడే పాటలు చాలా పాతవి. ఒకటి సాహిత్యం ఎంతవరకు పోకుండా ఉండగలందులకే నేను పాడుతున్నా. నాకు రాగం అంత నేను స్థాయి లేవకపోవచ్చు, ముసల్దాన్ని అవ్వచ్చు. నేను పాడుతున్న కారణం మాత్రం నేను ఎప్పుడో రాసుకున్న పాటలు, అక్షరాలు తప్పు ఉండొచ్చు. నేను పాడుతున్న కారణం ఏమిటంటే మా వారి మేనత్త కూతురు అన్నట్టుగా, విశాల నువ్వు మళ్ళీ మనం వెళ్ళిపోతే ఈ సాహిత్యం పాడేవాళ్ళు ఎవరు ఉండరు, పుస్తకంలో ఉంటుంది. నువ్వు పాటలన్నీ మనకు సంప్రదాయ పాటలన్నీ కొన్ని రికార్డ్ చేసి పెడితే అందరూ చూస్తారు అంటూ ఆవిడ వెంటనే ఫోన్ చేసింది చూడంగానే. అందుకని నిజమే నాకు కూడా అనిపించింది. ఇది ఎట్లా జరుగుతుందో అనుకున్నా కానీ ఒక్కొక్కప్పుడు భగవంతుడు మనకి ఒక రూపం చూపిస్తాడు. అది అంటే ఇన్నాళ్ళు నువ్వు వచ్చి ఇప్పుడు 4 ఏళ్ళు అయిందే, 4 ఏళ్ళు అయినా మనకి ఆలోచన రాలేదు కదా. ఎందుకో మనం ఎప్పటికప్పుడు ఫంక్షన్స్లో నువ్వు అడుగుతున్నాను, కానీ ఎప్పటికప్పుడు మనం ఫంక్షన్స్లో చెయ్యలేమనుకుని ఎప్పటికప్పుడు దాటేసుకుంటూ వస్తున్నాం. డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఒకటి ఇదేమిటని ప్రతివాడికి క్యూరియాసిటీ ఉంటుంది. మా సీత ఆవిడ వచ్చి పాడతారు. ఎవరు? సీత గారు. అదే మా పెంతల్లి కూతురు. కళ్యాణికేమో తోడుకోవడాలి. పలకడం కూడా రావాలి కదా, స్వరాలు పలకాలి కదా. అదే అది చెప్పా కదా, అది మా పిన్ని కూతురే. ఇటువైపు చుట్టరికేం కాదు అసలు. మెయిన్ పుటకతోనే మేము ఇద్దరు అన్నదమ్ముల మనవరాళ్ళం. నేను చిన్న ఆయన మనవరాలు, పెద్ద ఆయన మనవరాలు. మా చెల్లెలు తర్వాత అనుకోకుండా మా కళ్యాణ్ తోడుకోవడాలు తల్లి అవ్వటం, ఇవన్నీ హరిణి వాళ్ళు అమ్మటం, అవన్నీ తర్వాత కాకతాళీయంగా జరిగినాయి. తర్వాత మేము పుటకతో ఇద్దరం కూడా శ్రీకాకుళంలో ఇద్దరం అన్నదమ్ములు. సీత గారు నేను. పెద్ద ఆయన మనవరాలు. అది ఒకటే ఇల్లు, మాకు పార్టీషన్స్, అన్నదమ్ములు భాగాలు. మీ పెదనాన్నగారి వాళ్ళ అమ్మాయా? పెద్ద తాతయ్య వాళ్ళ అమ్మాయి. పెద్ద తాతయ్య గారు వాళ్ళ. అది దానికి తాతయ్య, నాకు తాతయ్య, ఇద్దరు కూతుళ్ళమే. పెద్ద ఆయన మనవరాలు అది, రెండో ఆయన మనవరాలు నేను. ఒకే ఇంట్లో ఒకటే ఇల్లు, రెండు పోర్షన్స్. అక్కడే ఉండేవాళ్ళ అందరూ. నేను శ్రీకాకుళమైన చెప్పి వెళ్ళవంగానే ఇక్కడికి వచ్చాను. SLC దాకా అక్కడ చదివాను. అక్కడి నుంచి పెళ్ళైపోయింది, ఇక్కడికి వచ్చేసాను. మా నాన్న దగ్గర చాలా తక్కువ ఉన్నాను. తర్వాత వెళ్ళాం. కానీ మా నాన్న దగ్గర నేను నాకు 3వ ఏటే మా అమ్మమ్మ తీసుకెళ్లిపోయింది, కృష్ణా జిల్లా శ్రీకాకుళం. నాకు అందుకే ఇప్పుడు ఆ ఊరంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరూ లేరు, కనీసం ఒక పూట భోజనం పెట్టేవాడు కూడా లేరు నాకు. కృష్ణా జిల్లా దగ్గర శ్రీకాకుళం, ఆంధ్ర మహావిష్ణువు. శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్, వైజాగ్ దాటి వెళ్ళాలి. అదనుకున్నా కాదు, కృష్ణా జిల్లా, కృష్ణా తీరం. గుంటూరు పేరు విన్నావు కదా, తెనాలి, గుంటూరు. ఏరు దాటితే అవి, ఏరుకి యువతలు మవ్వ, కూచిపూడి, ఇవన్నీ చరిత్రాత్మక ప్రదేశాలే కదా. అక్కడే కొడాలని చెప్పి, కొడాల నుంచి 6 కిలోమీటర్ల లోపలికి వస్తే శ్రీకాకుళం. ఆంధ్ర మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ మండపం కూడా ఉంది, దాంట్లో కూర్చొని ఆముక్త మాల్యద రాశాడని చెప్పి చరిత్ర. అక్కడే ఆముక్త మాల్యద మండపం అని దానికి పేరు పెట్టారు. అవన్నీ నేను పెళ్ళయి వచ్చేసిన తర్వాత జరిగినాయి. కానీ నా చిన్నతనం అంతా చాలా పల్లెటూరు, బ్రాహ్మణ అగ్రహారం. ఇప్పుడు ఎవరు బ్రాహ్మణులు లేరు అనుకో, తర్వాత విషయం. 10 మంది కూడా లేరు. మన పెళ్లికి కూడా వచ్చాడు ఒక ఆయన, అక్కడి నుంచి వచ్చాడు. శ్రీకాకుళం ఆయనే వచ్చాడు, ఆయన పలకరించాడు. ఏదో శ్రీకాకుళం అనేటప్పటికీ నాది శ్రీకాకుళం అంటే ఫలానా అని చెప్పారు. ఆయన మనమంతా, మీ అన్నయ్య నేను క్లాస్మేట్స్మి. రెండో అన్నయ్య మా మురళి, మా తమ్ముడు, వాళ్ళు క్లాస్మేట్స్. ఇవన్నీ చాలా పాత చుట్టాలం అయ్యా మనం అని చెప్పి అవన్నీ లెక్క పెట్టుకున్నాం. అలాగే ఆ శ్రీకాకుళంలోనే ఆంధ్ర మహావిష్ణువు, మా ఆ ఊరి దేవత ఆంజనేయ స్వామి. అవన్నీ నా పుట్టి పెరిగిందంతా 16 ఏళ్ళు నా శ్రీకాకుళంలో ఉన్నా. 17వ ఏట పెళ్ళి అయిపోయింది, ఇక్కడికి వచ్చేసాను. తర్వాత కూడా ఎప్పుడు శ్రీకాకుళమే వెళ్ళేదాన్ని. మా చిన్నతనం అంతా మా పిల్లలకు కూడా శ్రీకాకుళం అమ్మమ్మ తాతయ్య అని, మా పిల్లలకు కూడా ఆ ఊరంటే ఇష్టమే. ఇప్పుడంతా మా రాముడికి కూడా ఆ ఊరంటే చాలా ఇష్టం. మా సీతారాం తెలుసు కదా, మా రాముడు అది, మా రాముడికి కూడా ఆ ఊరంటే చాలా ఇష్టం. అన్ని తిరిగాం, అయిపోయింది. ఇప్పుడు ఎవరు అసలు తెలిసిన వాళ్ళు కూడా లేరు ఆ ఊర్లో. మా క్లాస్మేట్స్ కానీ ఎవ్వరు
అంతా వదిలేసి వెళ్ళిపోయాడు ఆ రోజులు. ఆ శ్రీకాకుళంలో ఆ పాటే పాడమని ఎవరో ప్రభల వారు ఆ బాలన్నావిడ అంది, కోకిలవాణులు పాడండి అని చెప్పింది. అది చెప్పాక మా పెద్ద తోడుకోడలు మేనమావ వెంకటపతి శాస్త్రులు గారిని కొన్ని పాటలు చేసేవారు ఆయన. ఆయన చాలా విద్వత్తు ఉండేది, చాలా విద్వత్తు ఉండేది, పాటలు చేయటంలో చాలా విద్వత్తు ఉండేది ఆయన. ఆయన ఈ పాట చేశాడు. ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు చేసేందుకు ఆ పాట చేశాడు ఆయన అమ్మవారి మీద. అందుకని ఆ పాట పాడండి అంటే ఆ పాట అంటే అది కోకిలవాణులు ఏకముగా గుడి ప్రకటముగా ఇటురారమ్మా, కాకులేసుని కాంతరజేశ్వల కన్నుల చూతమురారమ్మా, బహు కడు వేడుకలను కనరమ్మా. కోకిలవాణులు ఏకముగా గుడి ప్రకటముగా ఇటురారమ్మా, కాకులేసుని కాంతరజేశ్వల కన్నుల చూతమురారమ్మ, బహు కడు వేడుకలను కనరమ్మా. పచ్చనాకుపై పట్టు వస్త్రము భమకు దరివెము పరువరమ్మ, పచ్చనాకుపై పట్టు వస్త్రము భమకు దరివెము పరువరమ్మ, పసిడి గిన్నెలో పాలు పోసియు బాలిక చే అద్దించరమ్మ, పసి బాలిక చే అద్దించరమ్మ. కోకిలవాణులు ఏకముగా గుడి ప్రకటముగా ఇటురారమ్మ, కాకులేసుని కాంతరజేశ్వల కన్నుల చూతమురారమ్మ, బహు కడు వేడుకలను చెనరమ్మ. ఇంద్రనీలము చెక్కిన రోటికి పసుపు కొమ్ముతో దారము కట్టరమ్మ, ఇంద్రనీలము చెక్కిన రోటికి పసుపు కొమ్ము దారము కట్టరమ్మ, ఇక్షుసారమును కొబ్బరి వేసి ఇంటులు చిమ్మిలి దంచరమ్మ, బహు సొంపుగా పంచి పెట్టరమ్మ, ఇక్షుసారమును కొబ్బరి వేసి ఇంటులు చిమ్మిలి దంచరమ్మ, బహు సొంపుగా పంచి పెట్టరమ్మ. కోకిలవాణులు ఏకముగా గుడి ప్రకటముగా ఇటురారమ్మ, కాకులేసుని కాంతరజేశ్వల కన్నుల చూతమురారమ్మ, బహు కడు వేడుకలను కనరమ్మ. మూడు దినములు వేడుక చేసియు చెడకు జలకములార్చరమ్మ, మూడు దినములు వేడుక చేసియు చెడకు జలకములార్చరమ్మ, వాడవాడలా వనితలు కూడి వడి బియ్యములు ఇడరమ్మ, మా బుడుతకు దీవెనలివరమ్మ, వాడవాడలా వనితలు కూడి వడి బియ్యములు ఇడరమ్మ, మా బుడుతకు దీవెనలివరమ్మ. కోకిలవాణులు ఏకముగా గుడి ప్రకటముగా ఇటురారమ్మ, కాకులేసుని కాంతరజేశ్వల కన్నుల చూతమురారమ్మ, బహు కడు వేడుకలను కనరమ్మ. ఫోన్ అది అరేంజ్ చేసుకున్నాడు, చాలా బాగా తీస్తాడు అన్న. మా మేనత్త కొడుకు వాడు చాలా బాగుంది వదిన ఫోటో అని చెప్పాడు. ఇది ఇంకొకటే రజస్వల పాట. తప్పకుండా అది పాడనా? ఇది రెండో రజస్వల పాట. రెండో పాట తప్పకుండా వెరైటీకి 2-3 పాడతాను. పాడండి పాడండి. అది ఇవే నా దగ్గర అవి 2 ఉన్నాయి, అందుకని 2 తప్పకుండా. సువియన చూపాడరమ్మా, సుందరంగులు కూడరమ్మా, నవ్వు మాట కాదే కొమ్మ నా తీరజస్వలాయనమ్మా, సువియన చూపాడరమ్మా, సుందరంగులు కూడరమ్మా,
నవ్వు మాట కాదే కొమ్మ నాతి రజస్వలాయనమ్మా యౌవనంబు చాలదమ్మా ఏమి ఎరుగని బాలికమ్మా యౌవనంబు చాలదమ్మా ఏమి ఎరుగని బాలికమ్మా బువ్వ తినుట నేరదమ్మా పువ్వు బోడిని చూడరమ్మా సుబియనచు పాడరమ్మా సుందరంగులు కూడరమ్మా తెల్ల చీర కట్టెనమ్మా త్రోయజాక్షి ఎరుగదమ్మా తెల్ల చీర కట్టెనమ్మా త్రోయజాక్షి ఎరుగదమ్మా తల్లి చూచి చేపగనే తలను వంచి నవ్వెనమ్మా పల్లవా పణులు మీరు పచ్చనాకు పరువరమ్మా పల్లవా పణులు మీరు పచ్చనాకు పరువరమ్మా పాలు నెయ్యి తేగదమ్మా పాలిక చేదించరమ్మా సుబియనచు పాడరమ్మా సుందరంగులు కూడరమ్మా నవ్వు మాట కారే కొమ్మ నాతి రజస్వలాయనమ్మా విప్రవర్యుని పిలువరమ్మా విడియము సమర్పింపరమ్మా విప్రవర్యుని పిలువరమ్మా విడియము సమర్పింపరమ్మా విప్పి పంచాంగం చూడగానే యుక్తమైన నక్షత్రమమ్మా విప్పి పంచాంగం చూడగానే యుక్తమైన నక్షత్రమమ్మా పుత్రులు కలిగేదరనచో భూసురుండు పలికెనమ్మా పుత్రులు కలిగేదరనచో భూసురుండు పలికెనమ్మా భాసురముగా తవారికి శుభలేఖలు రాసి పంపరమ్మా భాసురముగా తవారికి శుభలేఖలు రాసి పంపరమ్మా సుబియనచు పాడరమ్మా సుందరంగులు కూడరమ్మా కాంచనవరత్నరోళ పసుపు కొమ్మురో గలిచే కాంచనవరత్నరోళ పసుపు కొమ్మురో కలిచే పంచదార కొబ్బరి వేసి పణతులంత దంచరమ్మా పంచదార కొబ్బరి వేసి పణతులంత దంచరమ్మా కాంచన పళ్ళేరములలో కరములాచతోడరమ్మా కాంచన పళ్ళేరములలో కరములాచతోడరమ్మా మంచి శనగలు చిమ్మిరిని పంచిపేట సాగిరమ్మా మంచి శనగలు చిమ్మిరిని పంచిపేట సాగిరమ్మా సుబియనచు పాడరమ్మా సుందరంగులు కూడరమ్మా నవ్వు మాట కాదే కొమ్మ నాతి రజస్వలాయనమ్మా
ఇవి రెండు మా చిన్నప్పుడు పాడినవి. ఇంకొక చరణం ఉండేది కానీ నా దాకా రాలేదు అది. మా ఊళ్ళో ఈ పాట పాడేవాళ్ళు. ఈ పాటలు రెండు దాదాపు మా శ్రీకాకుళంలో ఈ రెండు పాటలు కంపల్సరీ ఉండేవి. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి కొన్ని అప్పుడు ఇంట్రెస్ట్ ఒకటయ్యా. ఆ రోజుల్లో నేను పాట నేర్చుకున్నాను అంటే నాకు పాట నేర్చుకోవటం వరకే తెలుసుకొని, నాకు దాంట్లో ఉండేటువంటి సారస్యం తెలియదు. ఆ పాటలు ఇప్పుడు పాడుకుంటుంటే వాళ్ళు నిజంగా ఎంత అర్థవంతంగా రాశారు. ఏ పాట అయినా సరే ఇప్పుడు నేను పాడుకుంటుంటే నేను పొందే ఆనందం పాటలో అర్థం తెలుసుకుని ఆ పాట పాడుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంటాయి. ఏ పాట అయినా సరే, ఒకటి దేశభక్తి గేయం అని, భక్తి పాటలు అని, ఇట్లా ఈ పాటలు అని, మంగళహారతులు అని పాట ఇప్పుడు పాడుకుంటుంటే దాంట్లో ఉండేటువంటి మధురసం అంటారు, ఊరి ఊరగాయ అంటారు, అటువంటి పాటలు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి అనుకుంటా. ఇప్పుడు రేడియో పాటలు, నేను బాలబృందం పాటలు మా వారు కొనుక్కొచ్చారు. ఎప్పుడు కొనుక్కొచ్చారు? 1973లో అది ప్రింట్ చేశారు, ఫస్ట్ ప్రింట్. అప్పుడు ఆ పుస్తకం ఖరీదు ఎంత? 2.5 రూపాయలు. 73లో మొదటి ముద్రణ అని ఉంది. ఆ పుస్తకం ఒకసారి వెతుకుతుంటే దొరికింది. ఆ రోజుల్లో మా ఊర్లో ఒక రేడియో ఉండేది ఊరు మొత్తానికి. అప్పుడు సిలోన్ పాటల కోసమని పాటలు పడుతూ వెళ్ళేవాళ్ళం. తర్వాత మా నాన్నగారు వచ్చిన ఒక 6 నెలల పాటు మా నాన్నగారి దగ్గర ఉన్న అప్పుడు రేడియో కొన్నారు. ఈ బాలబృందం పాటలు 1/2 గంట వచ్చేవి. కానీ ఆ పాటల కోసమని పని ముందర చేసుకుని ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఆ పాటలు పోతే మళ్ళీ దొరకవు కదా, రికార్డింగ్ కూడా లేదు కదా మనకి అప్పుడు. నా పెళ్ళి 60లో అయింది. నా పెళ్ళికి ముందర 58, 59 ఈ పాటలన్నీ మా నాన్నగారు ఆ 1/2 గంట పాటల కోసమని ఇంట్లో పని చెయ్యందేం వస్తే మా నాన్నగారు తిట్టేసేవారు. మా నాన్నని చూస్తే నాకు చాలా భయం. మా అమ్మమ్మ తాతయ్య ఎంత ప్రేమగా పెంచారో మా నాన్నని చూస్తే అంత భయం. అందుకని మా నాన్న అన్ని పనులు చేయకపోతే కేకలేసేవారు. ఒక అరగంట ఈ సినిమా పాటలు. ఆ రోజుల్లో పడ్డ తాపత్రయం తలుచుకుని ఇప్పుడు అనుకుంటా, టీవీ, ఈ ఫోన్లు ఇవి అవి విని ఆ రోజుల్లో నేను ఎంత కష్టపడ్డాము ఈ పాటల కోసమని, 1/2 గంట 4 పాటల కోసమని. ఆ పాటల పుస్తకం తర్వాత మా వారు కొనుక్కొస్తే నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఆ 1/2 గంట విన్న పాటలు మా వారు అనుకోకుండా ఎక్కడ కనిపించిందో కొనుక్కొచ్చారు పుస్తకం. ఆ తర్వాత చివరి పేజీ పోయింది, ఆ పుస్తకం పోతుందని చెప్పి నేను ప్రింట్ చేయించుకున్నాను. చూపించండి. అందుకని నేను బైండింగ్ చేయించుకున్నాను. ఇది రాజుబాబు, మన సినిమా యాక్టర్ అంటారు కదా, రాజుబాబు ఈ పుస్తకానికి ఇచ్చేసాడు. డొనేషన్ ఇచ్చాడు అనుకుంటా మరి. ఇదిగో రాజుబాబు ఫోటో, రాజుబాబు భార్య. ఇదిగో చూపించండి. అవునవును, కనబడుతుంది. అది మీ దగ్గర పెట్టుకోండి. ఇదిగో ఈ ప్రింటింగ్. అవునవును, బాగుంది. అది కాదు, 2 రూపాయల 2.5 73లో ఫస్ట్ ప్రింట్. ఇప్పుడు ఎంత ఉంటుందో మరి భగవంతుడు. అవునవును. ఈ పుస్తకం చూసి నాకు వచ్చిన పాటలు దాంట్లో బాలబృందం పాటల్లో కొన్ని వచ్చు, నాకు అన్ని రాకపోయినా కొన్ని వచ్చు. కానీ అప్పుడు ఒక రకంగా నేను పాట నేర్చుకున్నాను అంటే పాట కోసమనే నేర్చుకున్నా. కానీ ఇప్పుడు ఆ పాటలు పాడుకుంటుంటే అమ్మని గురించి కానీ, పాపాయల గురించి కానీ, పెద్దవాళ్ళని గురించి కానీ ఆ పాటలు పాడుకుంటుంటే, ఆ ఏడిదే కామేశ్వరరావు గారి రాసిన ఆయన రేడియో అన్నయ్య, విజయవాడ రేడియో స్టేషన్కి రేడియో అన్నయ్య, బాలభారతి రేడియో అన్నయ్య. ఇక్కడేమో యానపతి రాఘవరావు గారును కామేశ్వరి, ఇక్కడ రేడియో అన్నయ్య అక్కయ్య. అక్కడ రేడియో అన్నయ్య విజయవాడ. మాకు అప్పుడు హైదరాబాద్ వచ్చేది కాదు, హైదరాబాద్ స్టేషన్ మాకు బాగా వచ్చేది కాదు. ఈ పాటలే వినేవాళ్ళం విజయవాడవి. కానీ అవి వింటున్నంతసేపు ఆనందంగా ఉండేది. వారానికి 4 పాటలు, ఒక వారంలో ఒక్కరోజు వచ్చేది, వారానికి 4 పాటలు వచ్చేవి. ఆ 4 పాటల కోసమని 1 గంట ముందర ఎక్సర్సైజ్ చేసి పని చేసి కూర్చునేవాళ్ళం. అంటే ఆనాడు పడ్డ కష్టాన్ని ఇప్పుడు తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాటలు నేను రేడియో వాళ్ళని కూడా అడిగాను, ఎక్కడ సీడీలు అన్నారు కానీ నాకు దీంట్లో యూట్యూబ్లో కొడితే రావటల్లా నాకు. వాళ్ళు పోనీ ఏమన్నా సీడీ చేసుంటే ఇదని. వాళ్ళు అప్పుడు పాడేవాళ్ళలో ఎంత చక్కగా పాడేవాళ్ళు. అఫ్కోర్స్ అంత బాగా నేను పాడలేకపోవచ్చు, కానీ నేను అమ్మ మాట ఎంత అందమో అనే పాట పాడుకుంటే ఆ పాట ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు అర్థం అవుతోంది. అవునండి, అమ్మ అంటే ఇంత అందమైందా అని.
కానీ ఆ అమ్మ అర్థం అప్పుడు తెలియదు అని పాటలు నేర్చుకునేటప్పుడు అదే సాహిత్యం వాటి యొక్క అర్థాలు మనకు అప్పుడు తెలియదు, పాటలాగా ఉంది అని నేర్చుకునేవాడు. అది ఏ పాట అయినా సరే. ఇప్పుడు అందరికీ వందనం, పెద్దలు మీకందరికీ వందనం. ఒక పిలుపులో పిలిస్తే పలుకుతావట, శ్రీరంగం గోపాలరత్నం పడితే ఎక్కడదో అనుకున్నా. ఈ పుస్తకంలో తర్వాత చూసిన తర్వాత ఓహో దీంట్లోదే అనుకున్నా. కానీ ఆయన రాసిన పాటలు అన్ని రత్నాలు వజ్రాలు. అవును. దాంట్లో ఈ వేద కామేశ్వరరావు గారు రాసింది అంతా చిరిగిపోయింది, అయినా కూడా బైండింగ్ చేయించుకుని చాలా ఆ పుస్తకం దాచుకున్నాను, ఈ పుస్తకం దాచుకున్నాను. నా దగ్గర పాత పుస్తకాలు మా అబ్బాయి అడిగాడు, ఈ కొత్త పుస్తకం ఏమిటమ్మా అని అడిగాడు పొద్దున. దీంట్లో నా నాన్న కొనుక్కొచ్చారా అంటే, ఆనాడు లీటర్ పెట్రోల్ 200 ఉండేది, ఇప్పుడు లీటర్ పెట్రోల్ 150 100 రూపాయలు 120 ఉంది. ఆనాడు 200 రూపాయలు అంటే ఆ 200 రూపాయల విలువ 73లో అంటే అవునవును చాలా ఎక్కువ ఆ రోజుల్లో. మరి మా వారికి ఎక్కడ దొరికిందో ఎందుకు తెచ్చారో తెలియదు కానీ చాలా వజ్రం లాంటి తెచ్చారు, మీకోసమే తెచ్చారు. వారికి ఇది ఇంట్రెస్ట్ పాటల మీద లేకపోయినా అదే చాలా తక్కువ వారికి. కానీ ఎందుకు తెప్పించాడో భగవంతుడు తెలియదు కానీ ఇంత అపురూపమైన పుస్తకాన్ని నాకు అందించారని చెప్పి ఇప్పటికి కూడా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తాను ఆయనకి. అంటే వాటి ముందర చెప్తే కోపం వస్తుంది. మీరు ఇక్కడ చెప్పారు కదా మాకు చాలు, అంటే ప్రేక్షకుల కోసం చెప్తున్నా. అవునవును, ఇండైరెక్ట్ గా తెలుస్తుంది. మీరు 1960లో మీకు పెళ్ళిందని అన్నారు కదా? 61. అంటే అంతకు ముందే మీరు మీ నాన్నగారు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఈ పాటలన్నీ మీరు విన్నాను. అవును, అంటే పనులన్నీ చేసుకుని కూర్చునే వాళ్ళు అన్నారు కదా. పావు గంట పాటలకు 8ంటికి పావు తక్కువ 8 పాటల కోసం అని అంటే మా ఇంట్లో 6:30 కల్లా భోజనాలు అయిపోయాయి. అంట్లు కూడా మేమే పని మనిషికి అంట్లు కూడా వేయకూడదు, మాకు అంట్లు వేయటం తీసేసి. అదే నా ప్రశ్న ఏంటంటే, మీరు పనులంటే ఏం పనులు చేసేవారని. అప్పుడు మీకు ఎంత వయసు? నాకు వయసు 16కి మీరు ఏమేమి పనులు? కంచాలు కడిగేసుకోవాలి, గ్లాసులు కడిగేసుకోవాలి, వంటలు కడిగేసుకోవాలి. మా అమ్మ మీరే చేసేవారా వంట? మా అమ్మ చేసేది. మా అమ్మ నాన్న చేస్తారు. అంటే వంట ఇంట్లోకి మళ్ళీ వెళ్ళే పని ఉండకూడదు. పావు తక్కువ 8కి వంటలు క్లోజ్ చేసి రావాలి. ఈ పాటలు వింటాను. కరెంట్ లేదు, కరెంట్ ఉండేది బందరు కదా, కరెంట్ ఉండేది బందర్లో ఉండేవాళ్ళు. లేట్ అవ్వకూడదు, అంతా అయిపోయిన తర్వాత రేడియో ఆన్ చేసుకోవాలి మేము. తర్వాత ఓ అరగంట సేపు సినిమా పాటలు వచ్చేవి. పావు తక్కువ 8 నుంచి 8:30 దాకా చాలా విలువగా ఉండేది ఆ రేడియో. మాకు రేడియో మా నాన్న దగ్గర. మాకు ఊర్లో అసలు శ్రీకాకుళం ఊర్లో మాకు కరణం గారింటోనే ఉండేది. ఆయన ఊర్లో ఉంటే మాకు ఆ రేడియో ఉండేది కాదు. ఆయన చూస్తే మాకు భయం. సిలోన్ ఒక అరగంట పాటలు వచ్చేవి, తెలుగు పాటలు, సినిమా పాటలు. ఆ పాటల కోసమని ఆయన ఊళ్ళో లేకపోతే ఆ పాటలు వినటానికని నేను అనుకుంటా ఆ రోజులు ఎంత కష్టపడ్డామో పాటల కోసమని. ఇప్పుడు ఏముంది, టీవీ తెరిస్తే పాత సినిమాలు, కొత్త సినిమాలు, రికార్డింగులు. అవును, ఎన్ని రికార్డింగ్లు వచ్చినా మళ్ళీ మీకు ఆ లెవెల్, ఆ క్వాలిటీ పాటలు రాయడం కానీ, సాహిత్యం కానీ, స్వరాలు కానీ. నాకు పెద్దవాడు వెళ్ళా రేడియో స్టేషన్కి వెళ్ళి అడగలి. ఆయన ఇక్కడ శత జయంతి ఉత్సవాలు జరిగిన 100 సంవత్సరాల పండుగ, దానికి వెళ్ళాను. ఆ పుస్తకం కూడా చూపించాను. నాకు ఈ పాటలు అంటే సీడీ చేస్తామండి అది నేను వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేశారో లేదో తెలియదు, వాళ్ళ అడ్రస్సులు తెలియవు. నేను పడుతూ లేస్తూ మా వారిని తీసుకెళ్ళి ఏముంది ఇది అదే స్పీచెస్ తప్పిస్తే ఒక్క పాట కూడా అంటే కానీ నాకు ఆయన ఈ పుస్తకంలో ఏమన్నా పాటలు పాడిస్తారేమోనని వెళ్ళా. పడుతూ లేస్తూ రవీంద్ర భారతిలోనే ఎక్కడో చేశారు ఆయన 100 సంవత్సరాల పండగ. రేడియో అనే ఏడిది కామేశ్వరరావు గారు 100 సంవత్సరాలది. వెళ్ళా, ఏమీ లేదు. మా వారికి కోపం కూడా వచ్చింది. ఏమిటి ఏం లేని దానికి పడుతూ లేస్తూ లాక్కొచ్చా అంటే ఒకటండి, వారి రూటు వేరు, నా రూటు వేరు, వారి భక్తి వేరు, నా భక్తి వేరు. నేను పాటలో భక్తి వెతుక్కుంటాను, వారు భక్తిలో పాట వెతుక్కుంటారు. పాటలో భక్తిలో పూజలో భక్తి వెతుక్కుంటారు. అంతే. నేను పాట పాడుకుంటున్నాను అంటే ఒక రకంగా, నేను మొన్న చెప్పా కదా, నేను పాట పాడుకుంటున్నాను అంటే ఒక రకమైనటువంటి, అంటే సినిమా అని చెప్పను నేను. అసలు ఆ లోకంలోకి వెళ్తే నేను ఎవరు పిలుస్తున్నా వినిపించదు నాకు, నా ప్రపంచం అది. అందుకని నేను కొన్ని ఇప్పుడు ఒక పాట పాడతాను, ఎంత బాగాను ఆయనదే. అందరికీ వందనం, పెద్దలు మీకందరికీ వందనం, పిన్నలకభివందనం,
అందరికీ వందనం. పెద్దలు మీకందరికీ వందనం. పిన్నలకభివందనం. జాతి ఫలం మూలమం నవమాసములు మోసి. జాతి ఫలం మూలమం నవమాసములు మోసి. తీయ పాల ముద్దులతో కనిపెంచిన అమ్మలకు. తీయ పాల ముద్దులతో కనిపెంచిన అమ్మలకు అందరికీ వందనం. పెద్దలు మీకందరికీ వందనం. పిన్నలకభివందనం. మా స్కూల్లో డ్యాన్స్ చేసేవాళ్ళం. ఓకే. అంటే యానివర్సరీకి చిన్నపిల్లలు మేము ముగ్గురం కలిసి చేసేవాళ్ళం. ఆ పాట పాడతాను ఇప్పుడు నేను. అంటే చాలా ఇప్పుడు ఆ పాట పాడుకుంటుంటే మా డ్యాన్స్ మాకు గుర్తొస్తుందా? అది మేము పాడుకునే పాట అది. ఓ చెల్లియులారే చెల్లియులార మీరెల్ల వేగమున కూడి కుమ్మి అడగా. ఓ చెల్లియులారే చెల్లియులార మీరెల్ల వేగమున కూడి కుమ్మి అడగా. కరకంకణాల్ గల్గల్లని మ్రోయగా. కరకంకణాల్ గల్గల్లని మ్రోయగా. నాట్యము చేయుచును నాట్యము చేయుచును. ఓ చెలియులారే చెలియులార మీరెల్ల వేగమున కూడి కుమ్మి అడగా. కూడి కుమ్మి అడగా. అందియలా మ్రోతలే హంసగమన లీలగా. అందియలా మ్రోతలే హంసగమన లీలగా. ఇంపైన తాళాలుగా ఇంపైన తాళాలుగా. ఓ చెలియులారే చెలియులార మీరెల్ల వేగమున కూడి కుమ్మి అడగా. కూడి కుమ్మి అడగా. కోయిలతో పంతమని తీయని గొంతుతో. కోయిలతో పంతమని తీయని గొంతుతో కూకూయని కూయుచును. కూకూయని కూయుచును. ఓ చెలియులారే చెలియులార మీరెల్ల వేగమున కూడి కుమ్మి అడగా. కూడి కుమ్మి అడగా. స్వాతంత్ర భారత చరణాలకెప్పుడు. స్వాతంత్ర భారత చరణాలకెప్పుడు జే జేయని పాడుచును. జే జేయని పాడుచును. ఓ చెలియులారే చెలియులార మీరెల్ల వేగమున కూడి కుమ్మి అడగా. కూడి కుమ్మి అడగా. అయిపోయింది. ఈ పాట మేము చిన్నప్పుడు హై స్కూల్లో డ్యాన్స్ చేసేవాళ్ళం. అందుకని ఆ పాట అంటే మేమందరం కలిసి డ్యాన్స్ చేస్తున్న సీన్ కదులుతుంది. ఇది మనం గొబ్బెళ్ళు తట్టేటప్పుడు గొబ్బెమ్మలు ఇప్పుడు మన బతుకమ్మ పాటకి తడతారు చూడండి, అట్లా తట్టుకుంటూ పాడేవాళ్ళం. అందుకని ఆ పాట ఒక రేఖమైన ఇదిగా చాలా ఆనందం అనిపిస్తుంది. అది చదువుకున్నారండి మీరు? నేనా అవటం ఎస్ఎస్ఎల్సి. ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు, ఎస్ఎస్సి కాదు, ఎస్ఎస్ఎల్సి. అఫ్ కోర్స్ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆ రోజుల్లో ఇంప్రూవ్ బాగానే ఉండేది. మనం అంతా పక్కన పెట్టేసాం. ఆ రోజుల్లో దానికి బ్యాంక్ ఉద్యోగం కూడా ఇస్తా ఉన్నారు. మా నాన్నగారు ఆంధ్ర బ్యాంక్,
మీ అమ్మాయిని చేర్చవయ్యా అంటే ఆ, నేను అనుకుంటా ఇప్పుడు మా నాన్న చేరిస్తే ఎంత క్లాస్ 1 ఆఫీసర్గా రిటైర్ అయ్యేదని. అవును కానీ మా నాన్నగారు అమ్మో ఆడపిల్లలు మా అమ్మాయి ఉద్యోగం చేస్తుందా అని వెంటనే పెళ్లి చేశారు. అందుకని ఆ, ఆ రోజుల్లో ఆ ఉద్యోగం ఎప్పటికీ చాలా ఆనందంగా ఉండేదన్నమాట. అవును. నాకు ఎస్ఎస్ఎల్సి ఓ. నేను చదివింది ఆ స్కూల్లో. యానివర్సరీకి వాటికి ఈ పాటలన్నీ నలుగురు ఉండేవాళ్ళం, మేమే పాటలు ఓ. భక్తి ప్రార్థనా గీతం దగ్గర నుంచి ఆఖరికి జన్మదినం మేమే పాడేవాళ్ళం. ఉమ్, ఉమ్, ఉమ్. మా సంగీతం వచ్చినా రాకపోయినా నలుగురం జట్టుగా ఉండి పాడుకునేవాళ్ళం. ఒక అమ్మాయి పైకి వెళ్ళిపోయింది, ఒక అమ్మాయి అమెరికాలో ఉంది. ఓహో, మేము పాడిన గ్రూపులో వాళ్ళలో ఓకే ఒక ఓకే. అమ్మాయి అమెరికాలో టెక్సాస్ మరి వాళ్ళకి మీరు ఏమైనా పంపించండి మీ పాటలు ఇప్పుడు. పంపించాం. అంత రిసీవ్ చేసుకుంది, మొన్నటి పాటలు పంపించాడు మా అబ్బాయి. ఓకే, రిసీవ్ చేసుకుందో లేదో తెలియదు. తెలియదు. దాని దగ్గర నుంచి దాని మొన్నటి దాకా నా దగ్గర వాట్సాప్ ఉండేది, అది మిస్ అయిపోయింది. ఓ, ఓకే. అది ఎట్టా ఎగిరిపోయిందో ఎగిరిపోయింది. ఓహో, అది టెక్సాస్లో ఉంటుంది, ఓహో, ఓకే. పద్మని చెప్పి ఓహో, ఉంటుంది. మాట్లాడేది అప్పుడప్పుడు. వాళ్ళ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. అవును. ఇది ఏమవుతోందంటే మనం ఖాళీ ఉండేటప్పటికి వాళ్ళు బిజీగా ఉంటారు, అది చేసేటప్పటికి మనం ఇక్కడ బిజీ అయిపోతాం. అవునండి. ఒక అమ్మాయి అసలు వెళ్ళిపోయింది, చచ్చిపోయింది పాపం. అదే. అంటే 80 ఏళ్ల వాళ్ళం అంటే ఎవరెంతకాలం ఉంటాము, ఉండం. ఇంకొక అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. అదే. అది మేము నలుగురం గ్రూపుగా పాడేవాళ్ళం ప్రతి పాటకేను. ఓహో, అది అందుకని ఆ పాటల్లో పాడే ఇది. ఈ పాట పాడుకుంటుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. అది భారత మాత భవ్య చరిత, భారత మాత భవ్య చరిత, వీరమాత వీర వనిత వీర పద్మిని, వీరమాత వీర వనిత వీర పద్మిని, భారత మాత భవ్య చరిత. ప్రతి మొక్కలన్ పైరు చేయుడి, ప్రతి మొక్కలన్ పైరు చేయుడి, పత్తి కోసి ఎండ పెట్టి గింజలు తీయుడి, పత్తి కోసి ఎండ పెట్టి గింజలు తీయుడి, తీయుడి తీయుడి తీసియకుల చేయుడి, తీయుడి తీయుడి తీసియకుల చేయుడి, భారత మాత భవ్య చరిత, భారత మాత భవ్య చరిత. చేతిరాట్నముల్ చేతబట్టుడి, చేతిరాట్నముల్ చేతబట్టుడి, చేతితోడ నూలు వడకి కండలు చేయుడి, చేతితోడ నూలు వడకి కండలు చేయుడి, భారత మాత చేయుడి చేయుడి చేతి మగముల నేయండి, చేయుడి చేయుడి చేతి మగమున నేయండి, భారత మాత భవ్య చరిత, వీరమాత వీర వనిత వీర పద్మిని, కదరుగుడ్డయే కల్పవృక్షము, కదరుగుడ్డయే కల్పవృక్షము, కదరు గొడుగు చేత పట్టి ఘనత గాంచుడి, కదరు గొడుగు చేత పట్టి ఘనత గాంచుడి, కాంచుడి కాంచుడి కాంచి సాధించుడి, కాంచుడి కాంచుడి కాంచి సాధించుడి, భారత మాత భవ్య చరిత, భారత మాత భవ్య చరిత, వీరమాత వీర వనిత వీర పద్మిని, వీరమాత వీర వనిత వీర పద్మిని, భారత మాత భవ్య చరిత. ఈ పాటను మేము డ్యాన్స్ చేస్తూ మేము నలుగురం పాడేవాళ్ళం. కొంచెం అలవాటు తప్పి కొంచెం నట్లు పడ్డాయి తప్పిస్తే. లేదు, బాగుంది బాగుంది. అది దేశభక్తి గేయమే. అవును. మేము స్టేజ్ మీద చెప్పా కదా నలుగురం కళాకారులు అని. అవును అవును అవును. టెక్సాస్ లో ఒక ఆవిడ, నేను ఇక్కడ, ఒక ఆవిడ పైన, నాలుగో ఆవిడ ఎక్కడుందో కూడా తెలియదు. అవును. ఆవిడ వాళ్ళ ఎవరన్నా పాట చూసి వస్తారు, వాళ్ళే కనుక్కొని వస్తారు. వాళ్ళు కనుక్కుని వస్తే సంతోషమే. అవును. ఇండియాకి వచ్చి ఆవిడ ఏందని సంతోషించబడలేదు. లేదు, అక్కడ కామెంట్ పెడితే వస్తారు. కొన్ని పాటలు కొన్ని వీను అంటే
ఇవి పాత పాటే, సాహిత్యం పోకుండానే పాడాను. అక్కడక్కడ నట్లు పడ్డాయి, సాహిత్యం పోకుండా పాడాను అంతే. అవును అవును, సాహిత్యం పోకుండా ఉంటే ఇంకో రాగంతో అయినా ఇంకొకళ్ళు ఈ పాటను వాడుకోవచ్చు. అవునవును, ఈ రాగమే పాడాలని లేదు కదా. అవునవును, ఆ రోజుల్లో మేము పాడిన పాటలు అవి. అందుకని ఇంకొక పెళ్లి పాట పాడతాను, అది కూడా కొంచెం పెద్ద పాట పాడాను. ఆ రోజుల్లో తూకాలు ఎట్లా ఉండేవో, ఇప్పుడు రూపాయలకి నయా పైసలకి, పావలాలు అణాలకేను నయా పైసలకి తేడా ఉన్నట్టుగానే ఇప్పుడు కేజీలు, అర కేజీలు, పావు కేజీలు. ఆ పాట రాసిన రోజుల్లో మణుగులు, బారుగులు, తులాలు అవి. అందుకని వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో అని తెలీదు. ఆ పాట నేను పాడతాను. అది వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ హరి ఇంటిలోను. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ హరి ఇంటిలోను. 6,000 పప్పు 16,000 బియ్యము లెక్కకు గోని గోనెల పట్టిరి. 6,000 పప్పు 16,000 బియ్యము లెక్కకు గోని గోనెల పట్టిరి. కూరగాయలు కొనిరి నేరుపుతోను కాని అరటి కాయలును అరగానికి కంద పెండలము నెరుపుతో కొని బావలందరూ తీరుగా కొట్ల వేయించిరి. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను. పావు సేరు నెయ్యి 10 డబ్బాలకు పట్టి గట్టిగా దట్టిలో కట్టి బిగించి. పావు సేరు నెయ్యి 10 డబ్బాలకు పట్టి గట్టిగా దట్టిలో కట్టి బిగించి. గుట్టుతో పెద బావా అక్కతో అనెను ఎట్టులన ఈ నెయ్యి పెండ్లికి గట్టిగా వాడి మన బొట్టికాయు పనయనమునకు గుట్టుగా మిగిలించవలెననే. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను. మణుగు ఇంగువ 2 మణుగుల మెంతులు మణుగు ఆవాలంత మణుగు జీలకర్ర. మణుగు ఇంగువ 2 మణుగుల మెంతులు మణుగు ఆవాలర్ధ మణుగు జీలకర్ర. తులము చింతపండు తీరుగా కొనిరి 100 కోట్ల విస్తరంటలు నెరుపుతో కొని బావలందరూ ఊరి జనములకందరికి బారుగా బంతి సాగించిరి. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను. అర్ధసేరు నూనె అరపడి కుంకుళ్ళు గిద్దెడ మూదము సదుకురమ్మని. అర్ధసేరు నూనె అరపడి కుంకుళ్ళు గిద్దెడ మూదముతో దిద్దుకురమ్మని. గదరింపుచు బావా అక్కతో అనెను వద్దు ఇంత ఖర్చని. గుద్దులాటకు తమ్ముడనగా గద్దరింపుచు వారిద్దరిని సమకూర్చి పంపెను. వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను.
అత్తరు పన్నీరు అగరు గంధపు పునుగు అత్తరు పన్నీరు అగరు గంధము పునుగు మొత్తానికొక తులము యత్నము చేసి ప్రయత్నమంతయు చూచి తత్తర పొడుచు అత్తలందరూ వచ్చే వేగమే చిత్తరులుగా చూడగాను అత్తరిని పెదవదిన గారు కాళ్ళెత్తెత్తె వేయుచు తిరుగుచుండే వినరమ్మాయి పెండ్లి వివరముగా నేడు ఘనముగా మామ గారి ఇంటిలోను. ఈ పాట అంటే వాళ్ళు ఎంత యత్నం చేశారో 6,000 పప్పు కొన్నారట, 16,000 బియ్యం కొన్నారట. ఆ కాలంలో 6,000 పప్పు లెక్క పెట్టి కొన్నారు. 6,000 రూపాయల పప్ప? 6,000 రూపాయలు కాదయ్యా కౌంటింగ్. ఇది పాట వరుస పాట అనమాట. మామగారింట్లో పెళ్లివారి యత్నం అంతా వరుస పాట అనమాట. వాళ్ళు చేసిన ఖర్చు దాన్ని 6,000 పప్పు, 6,000 లెక్క పెట్టి 16,000 బియ్యం, అబ్బో కానీ పెట్టి అరటికాయలు. కానీ తెలుసా నీకు? తెలీదు. పేరు విన్నా గానీ అవి ఎప్పుడు వాడలేదు. ఆ రోజుల్లో దొరికిన కానీ అరటికాయలు అరగానికి కందా పెండలం, అరగాని కూడా ఉండేది. అంటే వాడు కొన్న యత్నం. మాకు అనా తెలుసు, అనా కంటే తక్కువ, కానీ అంటే అనా కంటే ఎక్కువ. అదే అట్లా కొని కొట్లలో వేయించేట. అంటే వాళ్ళు చేసిన యత్నాన్ని ఎగతాళి చేయటం అన్నమాట. అది ఈ రోజుల్లో ఎగతాళి అర్థం అవటం కొంచెం కష్టం. మణుగు ఇంగువ, మణుగు అంటే 10 వీసలో ఎంతో. మణుగు ఇంగువ, 2 మణుగుల మెంతులు, మణుగు ఆవాలు, తులం చింతపండు. తులం అంటే రూపాయి ఎత్తు. ఈ యత్నానంతటికి 100 కోట్ల విస్తారంటట. ఊళ్ళో వాళ్ళకి బారు పెట్టారట. ఆ రోజుల్లో రాసిన పదాలు ఎంత సింపుల్ గాను, ఎంత వ్యంగ్యం అని కూడా కాదు, చాలా బాగుండేవి. పావు సేరు నెయ్యి అంటే పావు కిలో నెయ్యి 10 డబ్బాలకు పట్టేట. అంటే ఈ పాటలో వెంటనే అర్థం కాకపోవచ్చు అందరికీ. 10 డబ్బాలకు పట్టి ఇదంతా గట్టి సీళ్ళు వేసేసి వాడు ఆయన ఇంట్లో పెదబావు గారు వేసేసి ఇదంతా జాగ్రత్తగా వాడి ఈ పెళ్ళికి మన బొట్టికాయ అంటే మన అబ్బాయి ఒడికి జాగ్రత్తగా దాసమని చెప్పాట. అంటే వ్యంగ్యం అన్నమాట. కొంత వాళ్ళు చేసిన ఖర్చుల్ని ఇప్పుడు పాటల దాంట్లో చూడండి, రకరకాల పెళ్లి పాటల్లో ఇది ఒక వ్యంగ్యం. ఈ అత్తరు పన్నీరు ఇవన్నీ కూడా గిద్దెడు ఆవదం. గిద్దెడు అంటే ఇంత, అంటే 2 అంగుళాలు ఎత్తుతో ఒక వది ఉండేది. వాళ్ళన్నిటితో సర్దుకోమన్నట. నాకు కూడా ఈ అరపడి అంటే కూడా తెలియదు, పడి అంటే ఎంతో కూడా నాకు కూడా తెలియదు. అప్పటికే నేను పెద్దదాన్ని అయ్యేటప్పటికి ఈ పడైనటువంటి తూకం తగ్గిపోయింది. పావు కేజీ, పావు సేరో, ఇంకా అంతకన్నా తక్కువ కూడా తెలియదు. అంటే ఇవన్నీ ఆ రోజుల్లో తూకాలన్నమాట. మణుగులు, బారువులు, వీస, అరవీస, పావు వీస, అది పావు సేరు. పావు సేరు నెయ్యి అంటే మనం పావు కిలో నెయ్యి. అది అంటే ఆ రాయటంలో పావుసేరు అనేది విన్నాం. పావుసేరు అనేది మా చిన్నప్పుడు విన్నాం. అది మనకి పావు కిలో కంటే వీస్ అంటే 1400 గ్రాములు వీస్ అంటే. ఇప్పుడు అప్పుడు వీస్ అంటే 1400 గ్రాములు. ఇప్పుడు మనకి కేజీ అంటే 100 గ్రాములే. 1000 గ్రాములు 1400 గ్రాములు వీస. కొంతకాలం మేము క్యాలిక్యులేట్ చేసుకోలేక చచ్చిపోయేవాళ్ళం నాయన. ఈ అనాకి 6 పైసలు, నయా పైసలు 6. అనా బేడ అర్ధన 10 పైసలు తర్వాత వచ్చినాయి. కానీ ఇవి 1957లో వచ్చింది నయా పైసలు. మేము అప్పుడు వైజాగ్ వెళ్ళాం. మా నాన్నగారి బ్యాంకులో పనిచేస్తారు కదా, ఆయన 100 పైసలు, నయా పైసలు కట్ట తీసుకొచ్చేవారు, ఇంట్లో పెట్టారు. మా మేనమా ఉండేవాడు ఒక ఆయన. ఒక కిళ్ళి ఎంత 3 పైసలు. ఆ కిళ్ళీకి నయా పైసలు తీసుకుంటూ ఆహా కామధేనువా కల్పతరువా ఆ బ్యాగ్ కూడా తీస్తూ రోజు కామధేనువా కల్పతరువా 3 నయా పైసలు ఇవ్వవే కిళ్ళి కొనుక్కుంటాను అని రోజు 3 పైసలు తీసుకెళ్ళి కిళ్ళి కొనుక్కునేవాడు మా మామయ్య. ఆ రోజు 57 మేము వైజాగ్ ఫస్ట్ వెళ్ళింది. మేము మా మేనమావ నేను కూడా మా అమ్మతో మా నాన్నతో వెళ్ళాం. మా నాన్నగారు అప్పుడు బ్యాంకులో పనిచేసేవారు. అప్పుడు వచ్చింది 57లో. అట్లాగే కొంతకాలం ఇవన్నీ తూకాలు. ఇప్పుడు అవి మేమే మర్చిపోయినాం. వీసా, అరవీసా, పావు సేరు, కేజీ, అర కేజీ, పావు కేజీలోకి వచ్చేసాం. పైసలు అసలు ఇప్పుడు
10 రూపాయల నోటే కనుమరుగైపోయింది. అవును 50 రూపాయల నోటు చిన్నదిగా కనిపిస్తోంది. చిన్నది. అవును 10 రూపాయల నోటు వేస్తే ముష్టివాడు మన పైనుంచి కిందకి చూస్తాడు. 10 రూపాయలు అంటే చూశాడని కాదు, రూపాయికి ఆయన అసలు వాడికి లెక్కలోది కాదు. అవును అవును. అంటే మనకి ఇప్పుడు అయిపోయింది. నాకే 100 రూపాయల కాగితం పర్వాలేదు, పని మనిషికి ఈనాం ఇచ్చేస్తే అయిపోతుంది అనుకునే స్టేజ్కి వచ్చాను. అంటే అది ఎక్కువ తక్కువ అని కాదు ఇక్కడ. అదేలే. అంటే అది వాళ్ళకి ఇస్తే సంతోషపడతారని నేను తక్కువ అని చెప్పను, కానీ 100 రూపాయలే కదా అది ఆనందపడుతుంది. దాని దృష్టిలో 100 రూపాయలు కొంచెం ఎక్కువే, దాన్ని కాదనను. అంటే ఇప్పుడు మనం ఆ స్టేజ్కి వచ్చామంటుంది. అవునవును వచ్చేసాం. అది అంతా మారిపోయింది కదా. ప్రపంచంలో డబ్బుకి విలువ తగ్గింది, రూపాయికి కొంచెం విలువ తగ్గింది. రూపాయి కాయను అవి ఇది వరకు ఉన్నంత అనా పెట్టి అరటిపండు కొనుక్కుంటే మా అమ్మమ్మకి ఎంత కోపం వచ్చేదో. ఆ ఊళ్ళో శ్రీకాకుళంలో అనా పెడితే అరటిపండు అది చాలా రుచిగా ఉండేది కూడా. ఇప్పుడు కొళ్ళ పెట్టుకు తింటుంటే రుచిగా లేవు. మా వారు డజన్లో తెస్తుంటాయి. అనా పెట్టి అరటి ఎందుకు వాళ్ళని అట్టా పాడు చేస్తారు డబ్బులు ఇచ్చి అనేది. మా తాతయ్య అనా ఇచ్చి పండు కొనుక్కోమంటే ఆ రోజులు కొన్ని స్వీట్ మెమరీస్ అయ్యేవి, డబ్బని కాదు. అవునవును మెమరీస్ నా దృష్టిలో. అవును తప్పకుండా. అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి ముసలి దంపతుల్లో మాది 5వ ర్యాంకు 6వ ర్యాంకు. ఇంకా పైన చాలా మంది ఉన్నారు మా పైన. అబ్బో. మాది 5వదో 6వదో మా అత్తవారి వైపు. అవునా. ఇంకా పెద్దవాళ్ళు 94 ఏళ్ళ ఆయన కూడా ఉన్నారు. 80 ఏళ్ళ ఆవిడ కేపీ రావు గారని మా చుట్టాలు, మా నాన్నకి చుట్టం, మా ఇటు వీళ్ళ బావగారు అవుతారు. పెద్ద వాళ్ళు వాళ్ళు అంతా 94 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు. మా పైన ముసలి దంపతులు ఇంకా 4 5 ఉన్నారు మా ఇంట్లో. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చూస్తుంటారేమో అని అనుకుంటాను. చూసే ఉంటారు అది. కానీ ఇవన్నీను అందుకే కొంచెం పెద్ద పాట కదా అని పాడాను నేను. మీరు ఏ సంవత్సరం పుట్టింది? నేను 45. 47 45 45. 80 నిండుతుంది పైన. జూలై 26 నా డేట్ ఆఫ్ బర్త్. 45 జూలై 26 అంటే ఓ ఏడాది ఎక్కువ పడింది ఎస్ఎల్సీ రిజిస్టర్. అందుకని దాని ప్రకారం వచ్చేసింది 81 వచ్చేసింది. ఆగస్టు 44 పడింది దాంట్లో. కానీ జూలై 26 45. మా వారికి 38. 38లో పుట్టారు. అందుకని పెద్దవాళ్ళం అయిపోయినాం. అంటే మనకన్నా పెద్దవాళ్ళని చూసి మనం ఇంకా పెద్దవాళ్ళం కాదు అనుకోవాలి. అది ఇప్పుడు ఇటువైపే ఉన్నారు 4. చెప్పే కదా మాకన్నా పెద్ద జంటలు ఇంకా 3 గంటలు 4 గంటల పైన ఉన్నాయి మా వాళ్ళలోనే. వెళ్ళి చూసి వస్తూనే ఉంటాం. ఇప్పుడు మొన్న మేము 2 ఇళ్ళకి వెళ్ళాం కదా, వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళే మాకంటే. మా వారికంటే కొంచెం చిన్నగాని నాకంటే అందరూ పెద్దవాళ్ళే. మేము వెళ్ళాం కదా మీ ఇంటి నుంచి. అవును. కేపీ రావు సుశీలాను పాప అని మీరు 2 ఇళ్ళు కనుక్కుని వెళ్ళాం కదా, వాళ్ళు పెద్దవాళ్ళే. ఆ కేపీ రావు గారు ఆయన ఇంకా పెద్ద ఆయన. అసలు వాళ్ళం అయిపోతున్నాం. అందుకే మా ఆవిడ సుశీల అన్న ఆవిడే చెప్పింది, విశాల కొన్ని పాటలు నువ్వు చేసేసేయి, నీకు ఓపిక తగ్గిపోవచ్చు, పాడేపాటి ఓపిక తగ్గితే కొంచెం నువ్వు ఇబ్బంది పడతావు అంటూ ఏదో చెప్పింది. అఫ్ కోర్స్ పాడి వాళ్ళంత బాగానే పాడలేకపోవచ్చు. నేను పాడిందల్లా సాహిత్యం పోకుండా ఉండటానికనే పాడుతున్నా. నేను తప్పిస్తే వాడు ఇదివరకు ఉన్నటువంటి స్థాయి లేదు, అసలు ఓపిక తగ్గిపోయింది. మొన్నసారి కంటే కూడా ఈ మాట తక్కువగా ఉంది నాకు. జలుబు చేసి కొంచెం ఈ మధ్యన కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అది వచ్చి మొన్న పాడిన దానికంటే కూడా కొంచెం గొంతు ఇబ్బంది పెడుతుంది. అదే అంది మొన్న, నువ్వు ఇబ్బంది పట్టమని కాదు, కొన్ని పాటలు కొంత సాహిత్యం పోకుండా ఉంటే బాగుంటుంది, అందరికీ మేలు జరుగుతుంది. అంటే ఈ పాటలు వాళ్ళు అదే రాగంతో పాడినా, ఇప్పుడు పాడే వాళ్ళల్లో కొంచెం రాగం మార్చుకు పాడినా, ఇంకొక రాగంలో పాడినా సాహిత్యం ఉంటుంది వాళ్ళ దగ్గర. అది అంతకు మించి ఏమీ లేదు. అది మగపెళ్లి వారి మీద ఆడపెళ్లి వారి మీద వరుస పాటలు పాడతారు కదా పెళ్లిలో, అటువంటిది మగపెళ్లి వారు ఆడపెళ్లి వారి మీద వరుస పాట అన్నమాట. అది మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి. అది అందుకని బాల భారత మందము భావి భారత చందము అందము ఆనందము
మధురము మకరందము బాలభారతమందము భావి భారత చందము అందము ఆనందము మధురము మకరందము కలిమి గలగల పండు కాలము బలము కండలు నిండు తరుణము కలిమి గలగల పండు కాలము బలము కండలు నిండు తరుణము కలిమి బలములు ఈడు జోడై కలలు పండే శుభోదయమై కలిమి బలములు ఈడు జోడై కలలు పండిన శుభోదయమై బాలభారతమందము భావి భారత చందము అందము ఆనందము మధురము మకరందము కళలు చదువులు పూల ఋతువై పలుకు తేలి వీణ రుచియై కళలు చదువులు పూల ఋతువై పలుకు తేలి వీణ రుచియై పరువు మర్యాదలను నిలిపే గర్వకారణమైన యుగమై పరువు మర్యాదలను నిలిపే గర్వకారణమైన యుగమై బాలభారతమందము భావి భారత చందము అందము ఆనందము మధురము మకరందము సమత భావము సర్వమతమై సౌమనస్యము స్వర్గయుతమై సమత భావము సర్వమతమై సౌమనస్యము స్వర్గయుతమై ఎడదలోతులు సుధార్ణవమై కడలి తరగల మహోదయమై ఎడదలోతులు సుధార్ణవమై కడలి తరగల మహోదయమై బాలభారత మందము భావి భారత చందము అందము ఆనందము మధురము మకరందము బాలభారతమందము భావి భారత చందము. ఈ పాటలో సాహిత్యం నాకు నచ్చింది. దాంట్లో పిల్లల పాటో దేశభక్తి గేయమో ఏదో నాకు తెలియదు, కానీ దాని అర్థం నాకు నచ్చింది. అందుకని నేను దాదాపు ఈ పాటని పాడుకుంటూనే ఉంటా ఎక్కువ నాలో. బాగుందండి, బాగుంది. నేను పూర్వం వీటి రైటర్ ఎవరో తెలియదు, అవును, ఇవన్నీ టీవీలో వస్తుంటే రాసుకున్న పాటల్లో వెయ్యి దేశభక్తి గేయమని ఊరికే రాసుకున్నా కానీ ఇవన్నీ టీవీలో రేడియోలో రేడియోలో వస్తున్నప్పుడు రాసుకున్నవే. నాకు పెళ్ళైన తర్వాత మా వారి దగ్గర ట్రాన్సిస్టర్ ఉండేది. ఆ ట్రాన్సిస్టర్ దాంట్లో కూర్చొని ఆ టైం కూర్చొని అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పాటలు వేసేవాళ్ళు. వాళ్ళు దేశభక్తి గేయాలు, సినిమా పాటలు, బాలబృందం పాటలు అంటూ వాళ్ళు ఆ రోజుల్లో ఒక పద్ధతిగా వేసేవాళ్ళు. అవునండి, పద్ధతి ఉండేది. ఆ పాటల్లోంచి రాసుకున్న పాటలు ఇవి. రాసుకుంటా అంటూ చెప్పా కదా, ఆ టైం కూర్చొని నేను టీవీ ఎక్కువ ఇదంతా రేడియో సాహిత్యమే. అందుకని సాహిత్య లోపం కూడా ఉండుండొచ్చు, నేను వింటాం పొరపాటు కూడా ఉండుండొచ్చు. ఇట్లాంటివి చాలా పాటలు ఉన్నాయి. 5-6 పాటలు రాసుకున్నా నేను. ఆ పాటల్లోంచే నాకు కొన్ని పాటలు నచ్చితే పాడుకుంటాను అన్నమాట. ఇవన్నీనండి ఆ రోజుల్లో కూర్చుని రాసుకుంటున్న టైం కూడా గుర్తొస్తుంది. నేను రాసుకుంటుంటే పాడుకుంటుంటే ఇంత కష్టపడి రాసుకునేదాన్ని. ఈనాడు ఏమీ లేదు, లిరిక్స్ అని ఒకటి కొడితే వెంటనే ఆ లిరిక్స్ వచ్చేస్తాయి. కానీ దాన్ని ఎంజాయ్ చేసే అంత తీరిక ఉండట్లేదు, లేదు టైం రుచి కూడా లేదు. మంచి సాహిత్యం అనేది ఒక రుచి తెలియాలి కదా, లేదా పాట ఒక ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండే పాటల్ని
విని ఆస్వాదించగలిగే అంత ఆ టేస్ట్ కూడా లేదు. మొన్న నువ్వు ఎవరో రాశారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరండి అని అడిగారు కామెంట్స్లో. అవునవును. ఆయన కనిపించలేదు కానీ ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వారు ఎవరండి అని అడిగారు. అంటే సమాధానం నేను చెప్పలేక, అదేరా. అంటే ఒకటి సమాధానం చెప్పేందుకు కూడా పెద్ద ఏమున్నాయి, ఏముంది మనం మామూలుగా న్యాచురల్ గానే మాట్లాడు. ఇవన్నీను